The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. As many of you know, it has pleased the Lord to call our dear sister Mrs. Lalita Walter to glory this morning at 3 a.m. మీలో చాలామందికి తెలిసినట్లుగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని దాసురాలు లలిత వాల్టర్ గారిని తన యొక్క మహిమలోనికి పిలుచుకోవటానికి దేవునికి ఇష్టమైతా వచ్చింది. After a prolonged illness, after being in the hospital for almost 3.5 to 4 weeks, the Lord has called her to glory. సుదీర్ఘమైనటువంటి అనారోగ్యం తర్వాత దాదాపు 3-4 వారాలు హాస్పిటల్లో ఉన్న తర్వాత ప్రభు తన యొక్క మహిమలోనికి ఆయన తన దాసురాలను పిలుచుకున్నాడు. We all know approximately 2 months ago on 24th, that is this is September, that is August and in July. So June 24th, Brother Walter was called to glory. మీకందరికి తెలిసినట్లుగా జూన్ 24వ తారీఖున వాల్టర్ గారు ప్రభు మహిమలోనికి ఆయన పిలువబడ్డారు. He was used mightily among the young people, and also God has given the gift of singing, and others we have attended the funeral also. దేవుడు తన యొక్క దాసుని ఎంతో బలమైనటువంటి రీతిలో యవనస్తుల మధ్యలో ఆయన వాడుకుంటూ వచ్చినాడు. పాటల్లోనే కానీ ఇతరమైనటువంటి పరిచర్యలో ఆయనని బలంగా వాడుకుంటూ వచ్చాడు. And all of a sudden he collapsed, and within 4 or 5 minutes and he lost his life. అకస్మాత్తుగా ఆయన కుప్పకూలిపోతా వచ్చినాడు. 4-5 నిమిషాల్లోనే తన యొక్క ప్రాణం పోగొట్టుకున్నాడు. I was sharing with you, the next day he has to speak in a marriage function, but God, it has pleased the Lord to take him. ఆ తర్వాత దినాన ఒక వివాహంలో ఆయన మాట్లాడాల్సినటువంటిది దేవునికి ఇష్టమైంది ఆయన తీసుకుని పోయాడు. And we all know about Sister Walter also. She was suffering from cancer for the last few years. గత కొన్ని సంవత్సరాలుగా మీకు అందరికీ తెలిసినట్లుగా సోదరి వాల్టర్ గారి భార్య గారు ఆమె ఎంతగానో క్యాన్సర్తో బాధపడతా వచ్చింది. God was so gracious. God has extended her days in spite of that deadly disease. ఆ మరణకరమైనటువంటి వ్యాధి ఉన్నప్పటికీ కూడా దేవుడి యొక్క లోకములో తన యొక్క ఆయుష్ను పొడిగించినాడు. And after the home call of Brother Walter, and she has become too sick. వాల్టర్ గారు మహిమలోనికి పిలువబడిన తర్వాత ఆమె ఇంకా అధికంగా అనారోగ్యం పాలవుతా వచ్చింది. And for the last 1 month she was seriously ill. గత ఒక నెలగా ఆమె ఎంతో తీవ్రమైనటువంటి అనారోగ్యంలో ఉంటా వచ్చింది. And almost for the last 4 weeks she was in the hospital in Hayat Nagar, that Word and Deed hospital. హయత్ నగర్లో ఉన్నటువంటి వర్డ్ అండ్ డీడ్ హాస్పిటల్లో గత ఒక నెలగా అదే స్థలంలో ఆమె ఉంటా వచ్చింది. And for the last 2 or 3 days and almost her last moments, and yesterday almost her heartbeat was fluctuating very high. గత 3 దినాలుగా ఇంకా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యంలో ఉంటా వచ్చింది. నిన్నటి దినాన చూస్తే ఇంకా గుండె ఆ యొక్క కొట్టుకోవటం కూడా ఎంతో తీవ్రమైనటువంటి దానిలో ఉంటా వచ్చింది. And last night exactly at we can say 2:28 like that, or we say 3 o'clock, and in the midst of both the children and also family members, and she had the last breath. గత రాత్రి 3 గంటల సుమారు 3 గంటల ఆ సమయంలో పిల్లల మధ్యలో బంధువుల మధ్యలోనే తన యొక్క ప్రాణం ఆమె కోల్పోయింది. Of course she suffered for the last 3 to 4 weeks. గత 3-4 వారాలు ఎంతగానో ఆమె బాధపడతా వచ్చింది. And please pray, and those of the dear ones who are here and who are hearing online, so please pray for the comfort of the family. 2 children, that is, one is Ephraim and second is Blanche. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వారు తిరిగి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా కుటుంబ ఆదరణ కొరకే ప్రార్థించండి. 2 పిల్లలు బ్లాంచ్ తర్వాత ఎఫ్రాయిం వారి కొరకే ప్రార్థించండి. Because within a span of 2 or 3 months they lost both the parents. 2-3 నెలల లోపే వారి 2 తల్లిదండ్రులు పోగొట్టుకుంటా వచ్చారు. We are witnessing similar things because of the COVID also. In so many families, the parents all of a sudden they are called to glory. మనం ఇటువంటి చాలా సంగతులు చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కోవిడ్ని బట్టి
చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇటువంటి సంగతులు జరుగుతూ ఉన్నాయి. We are in the land of living means it is only by the grace of God. మనము సజీవుల భూమి అందున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృపే. And by being in the land of living, let us continue to pray for these bereaved families, especially the closest family members who lost their dear ones. సజీలంగా ఉన్నటువంటి మనము ప్రత్యేకముగా ఈ రీతిగా విడవబడినటువంటి వారి కుటుంబాల కొరకై, దుఃఖంలో ఉన్నటువంటి వారి కుటుంబాల కొరకై మనం ప్రార్థించే వారంగా ఉండాలి. On this occasion, we will turn to 1 Corinthians 15th chapter. ఈ యొక్క సందర్భంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. After the message is over and after a little bit time of singing, some of our dear ones will be sharing their personal experiences or testimonies, and after that we will have the lunch, then short message before we proceed to Narayanguda Cemetery. ఈ యొక్క వర్తమానం అయిపోయిన తర్వాత కొన్ని పాటలు పాడతాం. ఆ తర్వాత కొద్దిమంది సాక్ష్యములు వారి యొక్క అనుభవాలు పంచుకుంటారు. ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత తిరిగి చిన్న వర్తమానం కలిగి ఉండి నారాయణగూడ సిమెట్రీకి మనం వెళ్తాం. And on the online, by mistake it is posted as Boygoda Cemetery, but actually the funeral service will be at around 4 o'clock in the evening in Narayanguda Cemetery. ఆన్లైన్లో బోయగూడ సిమెట్రీ అని సమాధుల స్థలం అని రాస్తా వచ్చినారు. అది పొరపాటున రాస్తా వచ్చినారు. సాయంత్రం 4 గంటలకు నారాయణగూడ సమాధుల తోటలో సమాధి కార్యక్రమం జరుగుతుంది. 1 Corinthians 15th chapter, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము verse 55. 55వ వచనం. 1 Corinthians 15th chapter, verse 55. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనము. All of us together, please. అందరం కలిసి మాట చదువుతామండి. O death, మరణమా, where is thy నీ sting? విజయం ఎక్కడ? O grave, మరణమా, where నీ is మరణ thy ఎక్కడ? victory? Shall we pray? ప్రార్థన చేస్తామండి. Father, we praise thee, O Lord, for enabling us to gather around the mortal remains of our dear sister, Mrs. Lalita Walter. లలిత గారి తండ్రి వాల్టర్ గారి యొక్క తన భౌతికాయం చుట్టూ ఈ రీతిగా మీరు చేరడానికి ఇచ్చిన దాని కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. During her pilgrimage on this earth for the last 58 years, O Lord, thou were with her. తండ్రి తన యొక్క ఈ యొక్క లోక యాత్రలో గత 58 సంవత్సరాలుగా తనతో కూడా మీరు ఉంటా వచ్చినారు. Now she is with you. ప్రభువా, ఇప్పుడు ఆమె నీతో కూడా ఉంది. According to thy eternal plan, and O Lord, thou hast taken her unto thyself last night, O Lord, at around 3 a.m. ప్రభు తండ్రి, నీ యొక్క నిత్యమైనటువంటి ప్రణాళికను బట్టి ప్రభు తండ్రి తనను నీ యొక్క మహిమలోనికి గత రాత్రి 3 గంటలకు నీ తీసుకుంటూ వచ్చినావు. O Lord, comfort especially the 2 children, Ephra and also Blanche. తండ్రి ప్రత్యేకంగా 2 పిల్లలను ఎఫ్రాయిమ్ను తిరిగి తండ్రి బ్లాన్స్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాను. Also comfort the son-in-law, Brother Joy. జాయ్ అటువంటి ఆ యొక్క అల్లుడిని కూడా మీరే ఆదరించమని And also the ప్రార్థిస్తున్నాను. kith and kin, the family members. తర్వాత తండ్రి బంధుమిత్రులు తర్వాత కుటుంబస్తులను మీరు ఆదరించండి. And also prepare all of us, O Lord, for the funeral service that is going to be conducted at Narayanguda Cemetery at around 4 p.m. తండ్రి 4 గంటలకు సమయంలో నారాయణగూడలో జరిగేటువంటి ఒక సమాధి కార్యక్రమం కొరకే మీరే మమ్మల్ని సిద్ధపరచండి. And now, O Lord, from thy word speak to us. తండ్రి ఇప్పుడు మీ యొక్క వాక్యంలో నుండి మీరే మాతో మాట్లాడండి. In 1 Thessalonians 4:18, thou hast said, comfort ye one another with these words. 1 తెస్సలోనికైకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం రాయబడినట్లుగా ఈ మాటల చేత ఒకరినొకడు మీరు ఆదరించుకున్నాడని చెప్తా వచ్చు. Lord, thy words are gracious words. Luke 4:22. ప్రభు తండ్రి లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో నీ మాటలు కృపగలిగినటువంటి మాటలు. Lord, speak to us. ప్రభు మీరే మాతో మాట్లాడండి. Both of us unworthy and profitable, we are standing before thy precious people, ప్రభు తండ్రి and many are watching over YouTube. We are praying for every one of us and especially for us, so that we may speak the right word. ప్రభు తండ్రి అమూల్యమైనటువంటి ప్రజలు నిలబడుతున్నటువంటి మేము నిష్పైనటువంటి దాసులమని ఒప్పుకుంటున్నాం. తను యూట్యూబ్ ద్వారా కూడా చాలామంది వీక్షిస్తూ ఉన్నారు. తను మీరు సరైనటువంటి మాటలు మీరే మా నోటి నుంచమని ప్రార్థిస్తున్నాం. And if they coming tarries, one day we have to leave the world. ప్రభు తండ్రి నీ యొక్క రాకడ ఆలస్యమైతే మేము కూడా ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెట్టాలి. And occasions like this, O Lord, they are reminding of our last day. ప్రభు తండ్రి ఇటువంటి యొక్క సందర్భాలు మా యొక్క చివరి దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. Prepare us also, O Lord. ప్రభు తండ్రి మమ్మల్ని కూడా మీరు సిద్ధపరచండి. Speak to us. ప్రభు మీరే మాతో మాట్లాడండి. Ascribing all glory unto thee and bringing all of us under the sprinkling of thy precious blood. In Jesus' precious name we pray. సమస్త మహిమని నీకే ఆరోపిస్తూ మమ్మల్ని యొక్క రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ యేసు ప్రభువు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. During the election campaign in 1992 in the United States of America, 1992 ఆ యొక్క ఎలక్షన్ జరిగేటువంటి ఆ యొక్క దినాల్లో
అమెరికా దేశంలో. Senior Bush was the president. సీనియర్ బుష్ గారు ఆ సమయంలో ఈ యొక్క రాష్ట్రపతిగా ఉంటా వచ్చారు. And the elections were in 1992. 1992 ఆ యొక్క సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి. And both Senior Bush and Bill Clinton, they were canvassing for their candidature. సీనియర్ యొక్క బుష్ గారు తర్వాత Bill Clinton. బిల్ క్లింటన్ గారు ఇద్దరు కూడా ఆ యొక్క ఎన్నికల్లో పోటీ చేస్తా వచ్చినారు. At that time, the general accusation that was made against Senior Bush was, ఆ సీనియర్ పెద్ద అయినటువంటి బుష్ పైన చేయబడినటువంటి నిందారోపణ ఏంటంటే, because during his days, as you all know, the Iraq war was there. మనకందరికీ తెలిసినట్లుగా ఆ యొక్క దినాల్లో ఇరాక్ ఆ యొక్క యుద్ధం జరుగుతూ వచ్చింది. And the party, that is Bill Clinton's party, they were accusing Senior Bush. బిల్ క్లింటన్ గారి యొక్క ఆ యొక్క పార్టీ బుష్ గారి యొక్క పార్టీని వారు నిందిస్తూ వచ్చినారు. During the Iraq war, the American government have made all plans right about entering into the war, entering into the country. ఆ యొక్క ఇరాక్ ఆ యొక్క యుద్ధం ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో అమెరికా యొక్క ప్రభుత్వము ఆ యొక్క ఎన్నికలోనికి ప్రవేశించడానికి అన్ని కూడా తీర్మానం చేస్తా వచ్చినారు. To enter into the war, they have prepared everything well. క్షమించండి, యుద్ధంలోనికి ప్రవేశించడానికి ప్రతిదీ కూడా వారు సిద్ధపరచుకున్నారు. And almost they won the war also. ఇక దాదాపుగా వారు యుద్ధాన్ని గెలిచేశారు. But what has happened is, ఏం జరిగిందంటే, more number of soldiers are killed after the war than during the war. అంటే యుద్ధము జరిగేటువంటి సమయంలో కంటే కూడా యుద్ధము తర్వాత చాలా మంది సైనికులు చంపబడ్డారు. And what is the reason for that? దానికి కలిగినటువంటి కారణం ఏంటి? To enter into the war, they planned very nicely, but to exit out of the war, they have not planned very well. యుద్ధంలోనికి ప్రవేశించడానికి వారు ఎంతగానో మంచి ప్రణాళిక చేసుకున్నారు, కానీ యుద్ధం నుండి బయటికి రావడానికి అంతగా ప్రణాళిక చేయలేదు. Even they fought in the war very well. వారు యుద్ధంలో కూడా చాలా బాగా పోరాడారు. So they are so much, they have planned to enter but not to exit. వారు ప్రవేశించడానికి ఎంతో మంచి ప్రణాళిక చేసుకున్నారు, కానీ బయటికి రావడానికి ప్రణాళిక చేయలేదు. And taking it as a reason, Bill Clinton campaigned and he won the elections. ఆ యొక్క అదొకే కారణాన్ని తీసుకుని బిల్ క్లింటన్ వాళ్ళ యొక్క పార్టీ ఆ యొక్క ఎన్నికలను వారు గెలుస్తూ వచ్చినారు. From this we can learn a lesson. దీనిలో నుండి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. Entering into the world, okay, and during our pilgrimage in the world, we will be planning so many things, but one day we have to exit the world. How we are planning for that day? ఈ లోకంలోనికి ప్రవేశించడానికి, ఈ లోక యాత్రలో సాగటానికి అనేకమైనటువంటి ప్రణాళికను మనం చేసుకుంటాం, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి ఎటువంటి ప్రణాళికను మనం కలిగి ఉన్నాం? One day we have to leave this world. ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. We all know this life on this earth, it won't last forever. మనకందరికి తెలిసినట్లుగా ఈ లోకంలో ఉన్నటువంటి మన యొక్క జీవితము అది ఎల్లకాలం ఉండేది కాదు. One day it will definitely end. ఒక దినాన ఖచ్చితంగా దానికి ముగింపు ఉంది. Therefore you and I must prepare for that. దాని కొరకే నీవు నేను సిద్ధపడాలి. As we are going through this life, మనం ఈ లోకంలో లోకయాత్రలో ఉన్నప్పుడు, and we will be going through so many pressures, so many losses, and even so many tragedies of life. చాలా ఒత్తిడిల గుండను, తర్వాత చాలా నష్టాల గుండను, తర్వాత జీవితం యొక్క కొన్ని విపరీతమైన పరిస్థితుల గుండా వెళ్లాల్సి వస్తుంది. And in such situations, if you want to endure such situations, or if you want encouragement or comfort in those situations, you must turn to the word of God. అటువంటి పరిస్థితిలో నీకు ప్రోత్సాహం గనక కావాలంటే, అటువంటి పరిస్థితిలో నీకు ఆదరణ కావాలంటే దేవుని వాక్యం వైపు నువ్వు తిరగాలి. Because God's word is authenticated and it is the Holy Spirit inspired book for us. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మనకు అధికారం చేత అనుగ్రహించబడింది. And the God who knows the ending from the beginning, as we read in Isaiah 46:10. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినట్లుగా మన దేవుడు అంతమును ఆదిలోనే ఎరిగినటువంటి వాడు. And this God recorded everything for us to have adequate understanding about this life and eternity. ఈ దేవుడు ఈ జీవితం కొరకే, నిత్యత్వం కొరకే సమస్తాన్ని కూడా మనం తెలుసుకున్నట్లుగా సమస్తం కూడా ఆయన రాసి ఉంచినాడు. And when you are associated with this word of God, ఈ దేవుని వాక్యం చేత నువ్వు సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, when you meditate this word of God, ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు, with that understanding we can face the facts of our life. ఆ యొక్క గ్రహింపుతో ఈ జీవితం ఉన్నటువంటి వాస్తవమైన సంగతిని మనం You ఎదుర్కోగలుగుతాం. can face all the complexities or trials or losses, even death in this life. ఈ యొక్క లోకయాత్ర ఉన్నటువంటి కష్టాలు, పరీక్షలు, మరణాన్ని సైతం కూడా మనము ఎదుర్కోగలుగుతాం. Now let us see few truths and about the death to find courage or hope,
joy in this world. ఈ యొక్క లోకయాత్రలో ఈ యొక్క ధైర్యమును, తర్వాత నిరీక్షణను, తర్వాత సంతోషాన్ని ఈ యొక్క మరణం విషయంలో మనం ఎలా కనుగొంటామో అది మనం చూస్తాం. We all know death is not a shock to a believer. మనకందరికీ తెలిసినట్లుగా ఒక విశ్వాసికి మరణం అనేటువంటిది అదేదో ఆశ్చర్యపరిచే సంగతి కాదు. It is normal. అది సామాన్యమైన సంగతి. Right from day one of our birth in this world, మనం ఈ we are walking, some are running towards death. మనం ఈ లోకంలో జన్మించిన నాటి నుండి కూడా మనం మన మరణం వైపునకు సమీపిస్తాం, లేక పరిగెడతా ఉన్నాం. If you are a true believer, నువ్వు నిజమైన విశ్వాసి every అవుతావు. believer want to be with the Lord in his own home. ప్రతి విశ్వాసి కూడా ప్రభుతో కూడా తన సొంత ఇంట్లో ఉండగోరుతా ఉంటాడు. Death is a relief from the enemies, You like the world or even Satan, even our flesh. ఈ యొక్క మరణం అనేటువంటిది అది గొప్ప శత్రువు, తర్వాత లోకము, తర్వాత Death is a relief. ఆ యొక్క మరణము మనకు అది ఉపశమనాన్ని ఇచ్చేటువంటి సంగతి. ఎందుకంటే శత్రువు నుండి, మరణము నుండి, లోకం నుండి అది మనకు విడుదలని ఇస్తుంది. During our lifetime, we will be fighting with all these enemies, isn't it? మన యొక్క జీవితకాలం అంతా కూడా ఈ శత్రువులతో మనం పోరాడుతూనే ఉంటాం. World is our enemy. ఈ లోకం మన శత్రువు, Satan is our enemy. సాతాను మన శత్రువు, Flesh is our enemy. మన శరీరం శత్రువే. These fleshly pains and sicknesses, all these things, they want to trouble us. ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి రోగాలు, తర్వాత ఈ యొక్క బాధలన్నీ కూడా ఎల్లప్పుడూ మనల్ని కష్టపెడుతూనే ఉంటాయి. When death is a relief from all these things, we must be thankful unto the Lord for the death. ఈ మరణము వీటన్నిటి నుండి మనకు విడుదల, ఉపశమనాన్ని ఇస్తుందంటే దాన్ని బట్టి మనం దేవుని కృతజ్ఞత చెల్లించాలి. In 1 Corinthians 15:26 it is written, మొదటి కొరింథీకి రాసిన పత్రిక 15:26 వచనంలో రాయబడింది, and our final enemy is death. The last enemy that will be defeated is death. మన యొక్క చివరి శత్రువు ఎవరంటే అది మరణమే. Because of the resurrection of Lord Jesus Christ, we are the victors over death also. యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని బట్టి మనము కూడా మరణంపై విజయశాలులుగా ఉన్నాం. That's why the apostle declared, just now we have read in 15th chapter verse 55, O death, where is thy sting? O grave, where is thy victory? అందుకొరకు అపోస్తలుడు పౌలు అపోస్తలుగా చెప్పినట్టుగా మనం అక్కడ చూస్తాం, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని ఆయన చెప్తా ఉన్నాడు. So one thing we have to understand, when we are true believers in Lord Jesus Christ, death is a gain and death is a relief from all these enemies. మనము నిజముగా యేసు ప్రభువారినందు విశ్వాసులంగా కనుకుంటే ఈ యొక్క మరణము గొప్ప మేలుగా, తర్వాత ఇటు సంగతులన్నింటి నుండి కూడా మనకు విడుదలనిచ్చేదిగా ఉంటుంది. So let us see for a few minutes what happens after death. కొన్ని నిమిషాలు మరణము తర్వాత ఏం జరుగుతుందో ఆ సంగతి మనం చూస్తాం. Because in the Bible we can see so many things. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చాలా సంగతులు చూడవచ్చు. All of us many times we have heard these messages. అనేక సార్లు మనం ఈ యొక్క వర్తమానాలు మనం విన్నాం. But it is reminding ourselves again and again. ఇది మరలా మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. So what happens to a believer after death? ఒక విశ్వాసికి మరణం తర్వాత ఏం జరుగుతుంది? Number 1, మొదటిది, there will not be any more separation. ఇక ఎటువంటి ఇంకా ప్రత్యేకింపబడడం లేకపోతే విడిపోవటం అనేటువంటిది ఉండదు. See, when somebody dies, leaves this world, we are separated from them. But when once we leave this world, there is no more such separation. ఎవరైనా ఈ యొక్క లోకం నుండి వెళ్ళిపోయినప్పుడు వారు మన నుండి ప్రత్యేకించబడి వెడలిపోతా వారుగా ఉంటారు. ఒక్కసారి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ రీతిగా ప్రత్యేకింపబడటం అనేటువంటిది ఉండదు. So from this we can understand that separation is not permanent for believers. It is only temporal. Once again we are going to meet them. దీన్ని బట్టి మనకు అర్థమే లేకపోతే మనకు తెలియజేయబడేటువంటి సంగతి ఏంటంటే ఈ యొక్క ప్రత్యేకించబడేటువంటిది అది వెడలిపోవటం అనేటువంటిది అది తాత్కాలికమైన సంగతి కానీ శాశ్వత కాలం ఉండేది కాదు. Once again we are going to be reunited and never to be separated again. ఇంకొక తర్వాత చూస్తే మనం ఇంకే ఎన్నడూ కూడా విడదీయకుండా ఎల్లప్పుడూ కూడా ప్రత్యేకంగా ఉండేవారంగా ఉంటాం. Undoubtedly separation is from the loved ones is very painful. That's why people will cry. ఎటువంటి సందేహం లేదు, ప్రియులైనటువంటి వారిని వెడలిపోయినప్పుడు అదెంతో దుఃఖాన్ని కలిగించే సంగతే. But now, కానీ ఇప్పుడు yes, they are those people who have went to the Lord. They are enjoying the fellowship with Lord Jesus Christ and even with the saints who have gone before us. ఎవరైతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా వచ్చినారో, మనకంటే ముందుగా వెళ్ళినటువంటి ఆ పరిశుద్ధులందరూ కూడా యేసు ప్రభు వారితో వారు తమ యొక్క సహవాసాన్ని ఆనందిస్తున్నారు. Many people will question, చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, can we recognize the other people in heaven? పరలోకంలో వేరే వాళ్ళని మనం గుర్తుపడతామని అడుగుతారు. Yeah, we can recognize them. మనం వారిని గుర్తుపట్టవచ్చు. Heaven, all these things, they are compared with a home. In a home,
the people will recognize each other. పరలోకము అది ఒక ఇంటితో పోల్చబడింది కనుక ప్రజలు ఇతరులను గుర్తుపడతారు. And we can recognize our family members and those people who have gone before us. మనకంటే ముందుగా వెళ్ళినటువంటి మన కుటుంబస్తులను మనం గుర్తుపట్టొచ్చు. That's why in the Old Testament, అందుకొరకే పాత నిబంధనలో whenever a person, a saint of God left this world, one phrase was used. ఒక దేవుని యొక్క పరిశుద్ధుడు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఒక మాట అక్కడ వాడబడింది. Maybe the departure of Abraham, Isaac or Jacob or whoever they may be. అది అబ్రాహామే కావచ్చు, ఇస్సాకే కావచ్చు, యాకోబే ఇంకెవరైనా కావచ్చు. What was the phrase used? అక్కడ వాడబడినటువంటి మాట ఏంటి? He was gathered unto his people. ఆయన తన వారి యొద్దకు చేర్చబడెను అనేటువంటి మాట. Today, Sister Lalita, she have joined Brother Walter, who has gone a little bit earlier. ముందు వెళ్ళినటువంటి వాల్టర్ గారితో ఇప్పుడు సహోదరి లలిత గారు ఆయన కలుసుకున్నారు. And probably Walter may be hearing the testimony what she shared at the time of his departure. ఆయన వెడలిపోయినప్పుడు వాల్టర్ గారు వెడలిపోయినప్పుడు సహోదరి ఏ సాక్ష్యం చెప్తా వచ్చిందో ఆయన వింటా వచ్చాడు. And she told that he was loving me so much. ఆయన నన్ను ఎంతగానో ప్రేమించినాడని చెప్పింది. And then probably Walter may be thinking she is telling, she is sharing, he is loving me so much. When I am loving her so much, why she is not coming to me? So quickly she went. అక్కడ చూస్తే ఆమె నన్ను ఎంతగానో ప్రేమిస్తా ఉంది అని చెప్తా ఉంది. ఆమె నన్ను ఎంతగానో ప్రేమించినప్పుడు నా యొద్దకు ఎందుకు రాదు అని ఆయన ఆలోచించి ఉంటాడు. Maybe waiting. ఆయన ఇంకా వేచి ఉన్నాడేమో. Yeah, when Abraham left this world, Sarah was waiting. అబ్రాహాము ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు సారా వేచి ఉంటావు. So at the time of this departure, we are gathering to our own people. మనము ఈ లోకంలో నుండి వెడలిపోయినప్పుడు మన వారి యొద్దకు చేర్చబడతా ఉన్నాం. In the Old Testament, when the people left this world, if they were believers, they believed in God, they were going to paradise, which is known as Abraham's bosom. పాత నిబంధనలో చూస్తే పరిశుద్ధులైనటువంటి వారు వారి లోకం నుండి వెడలిపోయినప్పుడు అబ్రాహాం యొక్క ఆ యొక్క రొమ్లోనికి వారు చేర్చబడతా వచ్చినారు. అంటే వారు ఆ యొక్క స్థలానికి చేర్చబడ్డారు పరదేశంలోని. They were united there. వారు అక్కడ ఐక్యపరచబడ్డారు. Of course, today paradise is empty. ఇప్పుడు ఈ దినాన పరదేశు అది ఖాళీగా ఉంది. God has taken those people to heaven. దేవుడు వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. Now when we leave this world, directly we can go to heaven, our soul and spirit. మనము ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నేరుగా మన ఆత్మ ప్రాణంతో కూడా పరలోకానికి వెళ్ళిపోతాం. Even in the Old Testament, when David's child, the first child of Bathsheba died, పాత నిబంధనలు చూస్తే దావీదు యొక్క కుమారుడు బెత్షెబ యొక్క మొదటి కుమారుడు చనిపోయినప్పుడు in 1 Samuel 12:23, మొదటి సమూయేలు గ్రంథం 12:23 David says, దావీదు అంటున్నాడు, "We cannot come to this place, but I will go to him." నేను ఆ యొక్క వ్యక్తి ఈ స్థలానికి రాలేడు కానీ నేను ఆయన వద్దకు వెళ్తాను అన్నాడు. And that child was with God. That was a comforting thing to David. ఎందుకంటే ఆ యొక్క బిడ్డ దేవునితో కూడా ఉన్నాడు అనేటువంటి మాట దావీదుకు ఆదరణ And ఇచ్చినటువంటి David మాట. was telling, one day I am going to be reunited with that child. అక్కడ దావీదు చెప్తా ఉన్నటువంటి మాట, ఒక దినాన నేను కూడా ఆ బిడ్డతో కూడా చేర్చబడతాను అన్నాడు. I'll be with him for eternity. నిత్యత్వం ఆయనతో ఉంటాను. Nothing can separate us. ఏది మమ్మల్ని ఇంకా విడదీయలేదు. So brothers and sisters, ప్రియమైనటువంటి సోదరుడు సోదరి, no more separation. ఇక ఏ మాత్రం కూడా విడదీయటం ఉండదు. What a joyful place it will be. అది ఎంత సంతోషకరమైన స్థలము. No more the cries or weeping like that. ఇక ఏడవటం కానీ దుఃఖము కానీ ఏ మాత్రం అక్కడ ఉండదు. Not only our family members, మన కుటుంబస్తులే కాకుండా even we can see all the Old Testament believers, అక్కడ మన కుటుంబస్తులే కాకుండా పాత నిబంధన విశ్వాసులు కూడా New ఉంటారు. Testament believers. క్రొత్త నిబంధన విశ్వాసులు. Above all, we will be with Lord Jesus Christ. What a joy it will be. అన్నిటికంటే ముఖ్యంగా మనం యేసు ప్రభు వారితో కూడా ఉంటాం. అది ఎంత గొప్ప సంతోషం. So what happens to a believer after death? మరణం తర్వాత ఒక విశ్వాసికి ఏం జరుగుతుంది? Yeah, it is a joyful thing. There is no more separation. అది సంతోషకరమైన సమయము. ఇంకా ఏమాత్రం కూడా విడదీయటం ఉండదు. Oh, when we know that truth, we will welcome death. ఆ యొక్క సత్యాన్ని కనుక మనం ఎరిగినట్లయితే మరణాన్ని మనం ఆహ్వానిస్తాం. That's why death is a relief for us. అందుకొరకే మరణము మనకు ఉపశమనాన్ని ఇచ్చేటువంటి సంగతి. Anyhow, one day we have to leave this world. ఏదో రీతి ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. Because when we know that we are going to leave this world, whenever God calls us, of course we cannot kill ourselves, but when God calls us, okay, we will be ready all the time. మనం ఎప్పుడు వెళ్తాము అనేటువంటి సంగతిని ఆలోచిస్తే దేవుడు ఎప్పుడు పిలుస్తాడో అప్పుడే మనం వెళ్ళాలి, కానీ మనం చంపుకోలేము. And the second thing is, రెండో సంగతి, first thing, no more separation. మొదటిది ఇక ఏమాత్రం కూడా విడదీయటం ఉండదు. Secondly, రెండోది no more judgment. ఇక ఏమాత్రం తీర్పు ఉండదు. Because the sting of death is swallowed up in victory of Lord Jesus Christ. ఎందుకంటే మరణం యొక్క ముల్లు అది యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం ద్వారా జయించబడింది. Because the sting of death is sin. ఎందుకంటే పాపం యొక్క ముల్లు అది మరణము. మరణం యొక్క ముల్లు. మరణం యొక్క ముల్లు. In 1 Corinthians 15th chapter, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 56, 56వ వచనం.
మరణపు ముళ్ళు పాపము. And Lord Jesus Christ has broken that string. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచినాడు. So now what happens? ఇప్పుడు ఏం జరుగుతుంది? When we accept Lord Jesus Christ as our Savior, యేసు ప్రభువు వారిని మన రక్షకునిగా అంగీకరించినప్పుడు, yes, in one sense we are becoming His body. ఒక విషయంలో చూస్తే మనం ఆయన శరీరంగా అవుతున్నాం. Yes, symbolically we also overcame that death. సాదృశ్య రీతిగా చూస్తే మనము కూడా మరణాన్ని జయించిన వారు. People are dying because of sin. పాపాన్ని బట్టి ప్రజలు మరణిస్తున్నారు. It is appointed unto men once to die. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని అది నియమించబడింది. But కానీ if you die in Lord Jesus Christ, యేసు ప్రభువు నందు నువ్వు మరణిస్తే, you and I need not stand before the great white throne judgment. నేను ఆ గొప్ప ధవల సింహాసనపు తీర్పు ఎదుట నిలబడేటువంటి ఆ యొక్క అవసరత లేదు. This is the privilege given to those people who are in Lord Jesus. ఎవరైతే యేసు ప్రభువు వారి నందు ఉన్నారో వారికి ఈ యొక్క ఆధిక్యత ఇవ్వబడింది. Our judgment is different. ఎందుకంటే మన తీర్పు అది వేరైనటువంటి. Our judgment will be over in the midair. మన యొక్క తీర్పు అది చూస్తే మధ్యాకాశం మందు ఉంటుంది. Nobody from the midair will be sent to hellfire. మధ్యాకాశం నుండి ఎవరు కూడా నరకాగ్నికి పంపబడరు. So if you are a believer, you are going to receive the rewards for your labors in the midair. నీవు విశ్వాసివైతే నీవు చేసినటువంటి ప్రయాసాలన్నిటికి కూడా ఆ మధ్యాకాశం మందు బహుమానం పొందుతావు. Because Lord Jesus Christ died on our behalf. ఎందుకంటే యేసు ప్రభువు వారు మనకు బదులుగా ఆయన మరణించినాడు. And He bore the judgment on our behalf. మనకు బదులుగా ఆయన ఆ యొక్క శిక్షను భరించినాడు. You and I are delivered from the great white throne judgment. నేను గొప్ప ధవల సింహాసనపు తీర్పు నుండి విడుదల పొందినా. All our sins are judged at the cross. మన యొక్క పాపములన్నీ కూడా సిలువ ఎదుటనే అవి శిక్షించబడ్డాయి. That is a joyful news. అది సంతోషకరమైన వార్త. That's why death is a joyful news to any believer. అందుకొరకే ప్రతి విశ్వాసికి కూడా యొక్క మరణము అది సంతోషకరమైన వార్త. There is no more separation. ఇక ఏ మాత్రం విడదీయటం No ఉండదు. more judgment. ఏ తీర్పు ఉండదు. And thirdly, మూడో సంగతి, it is the departure for our home. మన యొక్క శిరగృహానికి మనం వెడలిపోవటము. Because of the victory of Lord Jesus Christ, యేసు ప్రభువు వారి యొక్క విజయాన్ని బట్టి death is just a departure to our home. మరణము అది కేవలం మన ఇంటికి మనం వెళ్ళిపోయేట్లుగా ఉంటుంది To అంతే. be in His presence forever and ever. తన యొక్క సన్నిధిలో యుగయుగాలు ఉండటానికి To be in వెళ్తాం. the presence of other saints forever and ever. ఇతర పరిశుద్ధులతో కూడా యుగయుగాలు ఉండటానికి వెళ్తాం. That's why when Paul was writing to Timothy, అందుకొరకు అపోస్తలుడైన పౌలు తిమోతికి in రాస్తున్నప్పుడు 2 Timothy 4:6, రెండో తిమోతికి రాసిన పత్రిక 4:6 what he says, ఆయన ఏమంటున్నాడు? my departure is at hand. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. Freed from this life and going home. ఈ యొక్క లోకయాత్ర నుండి విడుదల పొంది నా యొక్క చిరగృహానికి వెళ్ళిపోతున్నాను Oh, అంటున్నాడు. some people they go for higher studies to foreign countries. కొద్దిమంది విదేశాల్లోనికి ఇంకా అధికమైన చదువులు చదువుకోవడానికి వెళ్తారు. And after 1 or 2 years of their study, 1-2 సంవత్సరాలు చదువుకున్న తర్వాత when they want to come to their home, వారు తిరిగి తమ ఇంటికి రావడానికి what a joy when we board a plane to go to our home. మన స్వంత ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క విమానం ఎక్కినప్పుడు ఎటువంటి సంతోషం ఉంటుంది. There will be warm feeling. అదెంతో వెచ్చనైనటువంటి ఆనందం ఉంటుంది. That is the death for a believer. అది విశ్వాసికి ఒక మరణంలాగా Lord ఉంది. Jesus Christ has prepared so many houses, mansions for us. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే అనేకమైనటువంటి నివాసములను ఆయన We సిద్ధపరిచాడు. read it in John's Gospel 14, first three verses. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాల ఆ విషయాలు మనం And చదువుతాం. even in 2 Corinthians 5:8. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:8 కూడా So, death for a believer, it is nothing but departure for our home. విశ్వాసికి ఈ మరణము తమ స్వంత గృహానికి చేరటానికి అది వెడలిపోయేటువంటి సంగతిగా ఉంది. Some of the people, they will preach about an intermediate state or purgatory, or the soul will be asleep for some time. These are not biblical. కొద్దిమంది ఈ యొక్క కొంతకాలానికి యొక్క ప్రాణం విశ్రాంతిలో ఉంటుంది అనేటువంటి కొన్ని విషయాలు చెప్తా ఉంటారు. అవన్నీ కూడా బైబిల్ పరమైనటువంటి సంగతులు కావు. Instant entrance to God's presence. వెంటనే దేవుని యొక్క సన్నిధిలోనికి మనకు ప్రవేశం ఉంటుంది. Because heaven is our eternal home. ఎందుకంటే పరలోక రాజ్యమే మన యొక్క నిత్యమైనటువంటి నివాస స్థలం. No sin is there to cause unhappiness to us. మనకు అసంతోషం కలిగించడానికి ఇక పాపమే మాత్రం అక్కడ ఉండదు. So death for a believer is not a venture into the unknown future. ఈ యొక్క విశ్వాసికి మరణం అనేటువంటిది తెలియనటువంటి భవిష్యత్తులోనికి ఏదో సాహస ప్రయాణం లాగా We ఉండదు. are not going to enter into an alien atmosphere. మనం ఏదో తెలియనటువంటి ఆ యొక్క గ్రహాంతర వాసుల యొక్క ఆ యొక్క స్థలంలోనికి వెళ్ళినట్లుగా We కాదు. are just going to our home. మనము మన యొక్క స్వంత ఇంటిలోనికి వెళ్తున్నాం. That's why it is also a joyful thing. అందుకొరకే అది కూడా సంతోషకరమైన సంగతి. Death means it is a joyful thing. మరణం అంటే అది సంతోషకరమైన సమయం. No more separation. ఇక ఎడబాపు ఉండదు. No more judgment. ఇక తీర్పు ఉండదు. And it is a departure for our home. మన నిత్యమైనటువంటి నివాసంలోనికి వెళ్ళిపోవటం. And fourthly, 4వది, as we all know, there will not be any tears. No more tears. మనకందరికి తెలిసినట్లుగా ఇక కన్నీళ్ళు అక్కడ ఉండవు. That is the ultimate wiping away of every tear in heaven.
అదే పరలోక రాజ్యంలో చిట్ట చివరిగా మన యొక్క ప్రతి బాష్ప బిందువును We తుడిచివేట are going to usher into the joy unspeakable, into the realm of joy unspeakable. మనము చొప్పన సఖ్యము అనేటువంటి ఆ గొప్ప సంతోషంలోనికి ప్రవేశించబోతున్నాం. Many times we cannot explain that. చాలా సార్లు మనం దాన్ని వివరించలేము. Because unspeakable joy, ఎందుకంటే చొప్పన సఖ్యమైన that సంతోషం we cannot explain also. అది మనము వివరించలేము కూడా. But that we are going to enjoy it. అది దాన్ని మనం ఆనందించబోతున్నాం. Because it is in this heavenly home, no more sorrow, no more tears. ఎందుకంటే ఈ యొక్క పరలోకపు ఇంటిలో ఇక ఏమాత్రం దుఃఖము బాధ గనుక ఏది ఉండదు. No more pain, no more death. ఎటువంటి మరణము బాధ ఏమాత్రం ఉండదు. When our dear sister was undergoing pain on the bed, మన ప్రియమైనటువంటి సహోదరి ఈ యొక్క పడక మీద ఈ యొక్క బాధ గుండా వెళ్తా ఉన్నప్పుడు she was suffering. ఆమె శ్రమ పడతా And the వచ్చింది. people who are attending on her also, they were not as so much happy. They were shedding tears. ఆమెను చూస్తా ఉన్నటువంటి వారు కూడా ఆ పరిస్థితులన్నీ చూసినప్పుడు ఎంతో కన్నీళ్లు విడిచినారేమో. But after death, కానీ మరణము తర్వాత no more tears in our perfect heavenly home. There will be perfect happiness. మన యొక్క పరలోకపు నివాసంలో చూస్తే పరిపూర్ణ సంతోషం ఉంటుంది, దుఃఖం ఉండదు. Thinking of all those glories, ఆ మహిమ విషయమైనటువంటి సంగతులన్నీ ఆలోచిస్తూ, thinking of all the glories of heaven, పరలోక రాజ్యపు మహిమ అంతటిని ఆలోచిస్తూ what Paul is telling పౌలు ఏమంటున్నాడు in Philippians 1:23. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. These are all well known verses. ఇవన్నీ మనకు తెలిసినటువంటి వచనాలు. Philippians ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:23. 1వ అధ్యాయము. For I am in a state betwixt two, having a desire to depart and to be with Christ, which is far better. ఈ రెండిటి మధ్యను ఇరికింపబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు అంటున్నాడు. He understood the glories of heaven. అది పరలోకపు మహిమలో ఆయన గ్రహించినాడు. And also even he was thinking of those glories of heaven. He is telling, it is better for me to go away. ఆ పరలోకపు సంబంధమైనటువంటి మహిమలను గురించి ఆయన ఆలోచించినప్పుడు ఆ స్థలానికి వెళ్ళటమే నాకు మంచిది అంటున్నాడు. When compared to Paul's time, పౌలు యొక్క సమయాన్ని మనం పోలిస్తే we have to tell much more. It is far better to go away. మనము ఇంకా విషయం చెప్పాలంటే ఇంకా మరీ మేలు అనాలి. When we are seeing the things that are happening in the world and also in the church, generally the desire will come, if you are a true believer, better to go away. లోకంలో తర్వాత సంఘంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంగతులు అన్నీ కూడా చూసినప్పుడు నువ్వు విశ్వాసం అయితే ఈ యొక్క స్థలాన్ని విడిచిపెట్టి వెడలిపోవాలనేటువంటి కోరిక నీకు ఉంటుంది. Because one day surely we have to go. ఎందుకంటే ఒక దినాన నిశ్చయంగా మనం వెడలిపోవాలి. So better to go early. ముందుగానే వెళ్ళటం మంచిది. So death is a joyful thing. ఎందుకంటే మరణము సంతోషకరమైన సంగతి. That's why we will not weep that much, just only because of physical separation. We will be having that little bit pain, but we know one day we are also going to join with them. అందుకొరకే మనం భౌతికంగా ఎరితిగా ఎడబాపు పొందినాం గనక కొద్దిగా ఏడుస్తాం, కానీ ఎక్కువ మనం విలపించే వారం కాదు, కానీ నిత్యమైనటువంటి మహిమలోనికి మనం వెళ్ళే ఆ నిరీక్షణ కలిగి ఉంటాం. So that is the fourth thing, no more tears. అది నాలుగో సంగతి, ఇక దుఃఖము కన్నీళ్ళు ఉండవు. And fifthly, ఐదోది, we will be attaining glorious bodies. మనము మహిమాయుక్తమైనటువంటి శరీరాలను ధరిస్తాం. Yes, believer, you experience one day glorious resurrection and you will attain a glorious body like Lord Jesus Christ. విశ్వాసిగా ఒక మహిమాయుక్తమైనటువంటి ఆ యేసు ప్రభువారు కలిగినటువంటి ఆ శరీరాన్ని నువ్వు ధరిస్తావు. The present body we all know, it is subjected to so many ailments. మనము ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క శరీరము మనకందరికి తెలిసినట్లుగా ఎన్నో విషయాలుగా లోన్ If you అవుతుంది. eat more, there is a problem. If you eat less, there is a problem. ఎక్కువ తిన్న సమస్య, తక్కువ తిన్న సమస్య, So many problems. చాలా సమస్యలు ఉంటాయి. And this vile body will be transformed into a glorious body. ఈ దీన శరీరము మహిమాయుక్తమైనటువంటి శరీరముగా అది మార్చబడుతుంది. That is what we read in Philippians chapter 3 verses 20 and 21. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 and 21. 21వ వచనంలో ఆ విషయాలు చదువుతాం. No more sick bodies. ఇక ఏమాత్రము అనారోగ్యంతో కూడిన శరీరాలు ఉండవు. Not only that, అంత మాత్రమే కాదు, the glorious body you can go anywhere in no time. ఈ మహిమాయుక్తమైనటువంటి శరీరాలతో అంటే చాలా తక్కువ సమయంలోనే ఏ స్థలానికైనా మనం వెళ్ళిపోవచ్చు. Lord Jesus Christ entered into the room though the doors are shut, because with the glorious body we can go anywhere anytime. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ గదిలోనికి ఆయన ప్రవేశించినాడు. ఆ సమయంలో చూస్తే ఆ గదికి తలుపులు మూసివేయబడినాయి. అంటే ఈ మహిమాయుక్తమైన శరీరాలతో మనం ఏ స్థలానికైనా వెళ్ళిపోవచ్చు. Today in this vile body we are not having that facility. ఈ దినాల్లో చూస్తే ఈ దీనమైనటువంటి శరీరంలో మనకు అటువంటి అర్హతలు లేవు.
and in this corruptible body. అంటే ఈ యొక్క క్షయమైపోయేటువంటి శరీరములో So we are going to attain glorious bodies. మనము మహిమాయుక్తమైన శరీరాలను What ధరించబోతున్నాం. all I am sharing with you are the plus points because of death. నేను ఇవన్నీ చెప్తానటువంటి విషయాలన్నీ కూడా మరణం ద్వారా మనకు వచ్చేటువంటి మేలుకరమైన That's విషయాలు. why death is a joyful thing. అందుకొరకే మరణము సంతోషకరమైన విషయం. When I was suffering from COVID, నేను కోవిడ్ తో when బాధపడుతున్నప్పుడు the doctors lost hopes, డాక్టర్ గారి నిరీక్షణ కోల్పోయినారు. and at that time, ఆ సమయంలో and I was hearing regularly during the second wave so many deaths every day. ప్రతిదినము కూడా చాలా మరణాలు ఉన్నాయని ఈ యొక్క సెకండ్ వేవ్ జరుగుతున్నటువంటి ఆ దినాల్లో వింటా వచ్చినారు. You believe me, every day I was praying, మీరు నమ్మరు, ప్రతి దినం కూడా నేను ప్రార్థిస్తా వచ్చాను. Lord, take me today. ప్రభువా ఈ దినాన్ని నన్ను తీసుకో, Take me today. ఈ దినాన్ని నన్ను తీసుకో. I don't want to stay in this ఈ world. లోకం లెక్క నేను I want to be జీవించాలనుకోవడం with you. నీతో కూడా Anyhow, ఉండాలనుకుంటున్నాను. one day, today though it is postponed, one day I have to be with you. ఈ దినాన్ని అది వాయిదా వేయబడినప్పటికీ కూడా ఒక దినాన్ని నిశ్చయంగానే నీతో కూడా Why ఉండాలి. can't you take me today? ఈ దినాన్ని నన్ను ఎందుకు తీసుకో? Younger people are dying. నాకన్నా యవనస్తులు వెళ్ళిపోతున్నారు. Keep them alive. వారు నా సజీవంగా ఉంచు. Because death is a gain to us. ఎందుకంటే మరణము అది మనకు మేలైనటువంటి No సంగతి. more separation. ఇక ఏమాత్రం విడదీయటం ఉండదు. And no more judgment. ఇక తీర్పు ఉండదు. And we are departing for our home. మనము మన యొక్క చిరగృహానికి No వెళ్ళిపోతున్నాం. more tears. కన్నీళ్ళు ఉండవు. And we are attaining glorious bodies. మహిమాయుక్తమైన శరీరాలు మనం ధరించుకుంటాం. Not only that, అంత మాత్రమే కాదు, sixthly, we'll be enjoying the eternal inheritance. ఆరోదిగా మనం నిత్యమైనటువంటి స్వాస్థ్యాన్ని మనం That is స్వతంత్రించుకుంటాం. what Peter is writing in his first epistle. అదే పేతురు తన మొదటి పత్రికలో రాస్తున్నాడు. In the first chapter, మొదటి అధ్యాయములో 3, 4 and 5 verses. 3, 4, 5 వచనాలు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తును తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసాను. I cannot explain what this eternal inheritance is. ఈ నిత్యమైనటువంటి స్వాస్థ్యం ఏంటో అది నేను మీకు వివరించలేను. Because it is beyond my understanding. ఎందుకంటే అది నా గ్రాహ్యానికి మించిన సంగతి. We don't know much about it. దాని గురించి మనకు అధికంగా తెలియదు. But one thing we know, as Peter is writing, పేతురు రాస్తున్నటువంటి సంగతిని బట్టి ఒక విషయం మనం గ్రహించవచ్చు. this eternal inheritance is incorruptible, undefiled and unfading. ఈ యొక్క నిత్యమైనటువంటి స్వాస్థ్యము అది అక్షయమైనది, తర్వాత నిర్మలమైనది, వాడబారనిది అయినటువంటి స్వాస్థ్యం. I think they may be the rewards for our labors on earth. ఆ భూమి మీదే మనం చేసినటువంటి ప్రయాసాలకు బహుమానం ఉండొచ్చు. See, remember, our work on the earth will never be forgotten. మనము భూమి మీద చేసినటువంటి ఆ యొక్క ప్రయాసము పని ఎన్నడూ కూడా మర్చిపోబడదు. It follows to eternity. అది నిత్యత్వం కొరకే మనల్ని వెంబడించేదిగా ఉంది. We all know many times, thousands of times we have heard, all the other things what we are having, we have to leave one day. మనకందరికీ తెలిసినట్లుగా చాలా సార్లు మనం వినింటాం ఏంటంటే మనం కలిగినటువంటి ప్రతి సంగతి కూడా మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. Maybe your building or your car or your degree, your job, all these things we have to leave one day. అది నీ బిల్డింగే కావచ్చు, కారే కావచ్చు, నువ్వు కలిగిన సమస్తాన్ని కూడా ఒక దినాన్ని విడిచిపెట్టాలి. But our work on earth is never forgotten. కానీ మనం భూమి మీద చేసినటువంటి ప్రయాసము పని ఎన్నడూ కూడా అది మర్చిపోబడదు. It follows to eternity. అది నిత్యత్వం కొరకే మనల్ని వెంబడిస్తుంది. That's why you and I, when we are having the breath in our life, we have to labor more and more. అందుకొరకే మనం భూమి మీద ఈ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ ఉండగానే ఆయన కొరకు అధికంగా ప్రయాసపడాలి. That's what Paul is writing to Corinthians in 1 Corinthians 15th chapter. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అదే రాస్తున్నాడు. In verse 58, 58వ వచనంలో, therefore my beloved brethren, be steadfast, unmovable, always abounding in the work of the Lord, for as much as you know that your labor is not in vain in the Lord. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. That's what we read in Revelation 14th chapter also. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కూడా అదే మాట మనం చదువుతున్నాం. In verse 13, 13వ వచనంలో very well known verse. మనకు బాగా తెలిసినటువంటి మాట. And I heard a voice from heaven saying unto me, write, blessed are the dead which die in the Lord from henceforth, yea, saith the Spirit, that they may rest from their labors and their works do follow them. ప్రకటన 14:13 వచనము, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ. The last word is very important. ఆ చివరి మాట చాలా ప్రాముఖ్యమైనది. Their works will follow them. వారి క్రియలు వారి వెంట So వెళ్ళవు. for the works what we have done in this world, ఈ లోకంలో మనం చేసినటువంటి ఈ యొక్క క్రియలన్నిటికీ కూడా, suppose if you are a soul winner, ఉదాహరణకు నువ్వు ఆత్మను సంపాదించేవాడు కావచ్చు. through your ministry, okay,
the Holy Spirit has brought maybe a 20-30 people unto the Lord. నీ పరిచర్య ద్వారా పరిశుద్ధాత్ముడు ఒక 20-30 మందిని తన సంఘంలోకి చేర్చాడేమో. On the day when you stand before God, ప్రభు ఎదుట ఆ దినాన్ని నువ్వు నిలబడినప్పుడు you are going to receive the crown of joy. నీవు ఆనంద కిరీటాన్ని పొందుతావు. And that will not be faded away. అది ఇంకా ఏమాత్రం కూడా అది వాడిపోయేటువంటిది కాదు. That is an incorruptible crown. అది అక్షయమైనటువంటి కిరీటం. And it is an undefiled one. అది ఇంకా అపవిత్ర And it will పరచబడినటువంటిది. be with you forever and ever. అది యుగ యుగాలు నీతో కూడా ఉంటుంది. Oh, so let us work for the Lord during this lifetime. ఈ యొక్క జీవిత కాలంలో ప్రభు కొరకు మనం పని చేస్తూ ఉండాలి. Many times we will be neglecting today just by thinking of yesterday and tomorrow. చాలా సార్లు చూస్తే నిన్నటి దినాన జరిగినటువంటి సంగతుల కొరకై, భవిష్యత్తులో ఉన్నటువంటి సంగతుల కొరకై ప్రస్తుతం ఉన్న సంగతులను మనము పోగొట్టుకుంటా ఉంటాం. We will be neglecting నిర్లక్ష్య today. పెడతా ఉంటాం ఈ దినాన్ని గురించి. So we will not work. మనం ఏమాత్రం పని చేయకుండా ఉంటాం. Some people they will be worrying about yesterday what has happened. కొద్దిమంది ఏమో నిన్న ఏం జరుగుతా వచ్చిందా అని దాని గురించి Some విచారపడుతుంటారు. people they will be worrying about what is going to happen tomorrow. కొద్దిమంది రేపటి దినాన భవిష్యత్తులో ఏం జరుగుతుందో దాని గురించి విచారపడతారు. And by worrying for these things they will be wasting today. ఈ యొక్క సంగతులన్నిటి గురించి విచారపడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దినాన్ని పోగొట్టుకుంటున్నారు. So brothers and sisters, ప్రియమైనటువంటి సోదరుడు సోదరి, our works will follow us. మన క్రియలు మనల్ని వెంబడిస్తాయి. Oh, it is a joyful thing. అది సంతోషకరమైన సంగతి. Oh, I worked a lot, nobody recognized and nobody has seen. You need not worry, because the Lord is going to reward us one day with just now we have read with incorruptible, undefiled, and the thing which will not fade away. నేను కష్టపడి పని చేస్తా వచ్చినాను, ఎవరు కూడా నా పనిని చూడలేదని నువ్వు విచారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క బహుమానము అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినటువంటి స్వాస్థ్యాన్ని ప్రభిస్తాడు. So why death is a joyful thing? ఎందుకొరకు ఈ మరణము సంతోషకరమైన సంగతి? There won't be any more separation. ఇక ఏమాత్రం కూడా ఎడబాపు ప్రత్యేకించబడటం ఉండదు. And you are crossed from the great white throne judgment. నువ్వు గొప్ప ధవల సింహాసనపు తీర్పు నుండి దాటిపోయావు. And you are departing for your home. నీ యొక్క ఇంటిలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. Fourthly, there are no more tears. ఇక అక్కడ ఏమాత్రం కన్నీరు ఉండదు. And not only that, we will be attaining the glorious bodies. అంత మాత్రమే కాకుండా మహిమాయుక్తమైనటువంటి శరీరాలను మనం ధరిస్తాం. And sixthly, we will be enjoying the eternal inheritance. ఆరోదిగా నిత్యమైనటువంటి స్వాస్థ్యాన్ని మనము అనుభవిస్తాం. Seventhly and finally, ఏడోదిగా చివరిగా the death of a child of God is precious in the sight of God. దేవుని బిడ్డ యొక్క మరణము ఆయన దృష్టిలో ఎంతో విలువ కలిగినటువంటి. In Psalm 116 verse 15 we read it. కీర్తన 116:15 ఆ మాట మనం చదువుతాం. There are no accidents with God. దేవునితో ఏదో ప్రమాదవశాత్తు జరిగేటువంటి సంగతులు ఉండవు. The Lord's timing is perfect. దేవుని యొక్క కాలము ఆయన సమయం అది పరిపూర్ణమైంది. And he works all things for our good. అవన్నీ కూడా మన మేలు కొరకు ఆయన జరిగిస్తాడు. He will do everything for our good, for the one whom he has taken away, and also in the lives of those people who are left. ప్రభు తాను తీసుకున్నటువంటి దాసురాల విషయంలో, తర్వాత మనమున్నటువంటి మన విషయమని కూడా సమస్తం కూడా ఆయన సమకూడి జరిగిస్తా The ఉన్నాడు. Lord's timing is very perfect. ఎందుకంటే దేవుని యొక్క సమయము అది ఎంతో పరిపూర్ణమైంది. I thought I never thought that she will live for so long. ఆమె ఇంతకాలం జీవిస్తుందని నేను ఎన్నడూ కూడా అనుకోలేదు. When she underwent the operation in Yashoda Hospital, I think 9 to 10 years ago. 9-10 సంవత్సరాల క్రితం యశోద హాస్పిటల్లో ఆపరేషన్ గుండా వెళ్ళినప్పుడు, And when she came out of the operation theater, I was there and I prayed for her. ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత నేను అక్కడ ఉండి ప్రార్థిస్తా వచ్చాను. And when I saw her, I thought that her days are numbered. నేను ఆమెను చూసినప్పుడు ఈమెకు దినాలు లెక్కించబడ్డాయి అనుకున్నాను. 10 years God has given grace. 10 సంవత్సరాల దేవుడు కృపనిచ్చాడు. Even during the last month, గత నెలలో కూడా 3 weeks back when I saw her, 3 వారాల క్రితం నేను తను చూసినప్పుడు I thought that this is the end. ఇదే ఇంకా అంతమేమో అనుకున్నాను. God has kept us alive even till the 22nd of this month. ఈ నెల 22 వరకు కూడా సజీవంగా తనను ఉంచినాడు. God's timing is perfect. ఎందుకంటే దేవుని యొక్క సమయం అది పరిపూర్ణమైనటువంటిది. When a believer is called to home means, విశ్వాసి తన యొక్క చిరగృహానికి పిలువబడినప్పుడు Lord's purposes for that person are over. దేవుని యొక్క ఉద్దేశాలు ఆ యొక్క వ్యక్తి కొరకై అవి ఇంకా ముగించబడ్డాయి. Because he is a child of God. ఎందుకంటే ఆయన దేవుని బిడ్డ. And see, that's what I was thinking. అదే నేను ఆలోచిస్తా వచ్చాను. When I was praying for my death, God was not taking me. నేను నా యొక్క మరణం గురించి ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను తీసుకోలేదు. And I was thinking something I have to do again. నేను ఇంకా మరలా ఏదో చేయాలి. My work is not completed. నా యొక్క పని ఇంకా పరిపూర్ణం కాలేదు. But in the case of our dear sister Lalita, సహోదరి లలిత గారి విషయంలో, yes, Lord purposes for her are over. దేవుడు తన విషయమే కలిగినటువంటి ఆ యొక్క ఉద్దేశాలు ముగించబడ్డాయి. And he wants that she must be
with him in glory. తాను ఆ ప్రభుతో కూడా ఉండాలని తన యొక్క మహిమలు ఆయన కోరుతా వచ్చాడు. So, dear brothers and sisters, ప్రియమైనటువంటి సోదరుల సోదరి, so death is such a joyful thing. ఈ యొక్క మరణము అంత సంతోషకరమైన విషయం, Very joyful thing. అది చాలా For సంతోషకరమైన. a believer, all benefits are there in death. విశ్వాసికి మరణంలోనే చాలా మేళ్ళు ఉన్నాయి. But if you are not a believer, నువ్వు విశ్వాసివి కాకపోతే, if you have not believed in Lord Jesus Christ, యేసు ప్రభు వారినందు నువ్వు ఇంకా విశ్వాసం ఉంచకపోతే, it is so awful pity to die without Lord Jesus Christ. యేసు ప్రభు వారు లేకుండా మరణించడము అదెంతో దయనీయమైనటువంటి స్థితి. That's why the psalmist says in Psalm 39, అందుకే కీర్తనకారుడు కీర్తన 39లో అంటున్నాడు, if you read 4, 5 and 6 verses, 4, 5, 6 వచనాల్లో, 4th verse, 4 వచనంలో, యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. same thing Moses writes in Psalm 90 verse 12. కీర్తన 91:12లో కూడా మోషే అదే మాట రాస్తా ఉన్నాడు. Psalm 90 verse 12. 90వ కీర్తన 12వ వచనంలో. So therefore, dear ones, let us redeem the time. కాబట్టి ప్రియులారా, మనం సమయాన్ని సద్వినియోగపరచుకుంటాం. Then death will be a promotion. అప్పుడు మరణము అది ఒక పదోన్నతిగా మనకు ఉంటుంది. So brothers and sisters, ప్రియమైనటువంటి సోదర సోదరి, especially by gathering around the mortal remains of our dear sister, ప్రియమైనటువంటి సహోదరి యొక్క భౌతికాయం చుట్టూ ఇక్కడ ఉన్నప్పుడు let us take a decision. మనం ఒక తీర్మానం చేసుకుంటాం. My time is also very short. నా యొక్క సమయం కూడా చాలా తక్కువ. I don't know when God is going to call me. ప్రభు నన్ను ఎప్పుడు పిలుస్తాడో నాకు తెలియదు. Yes, let me redeem the time. నేను సమయాన్ని The సద్వినియోగపరచుకుంటాను. only thing that will come with me after my death are my works. మరణము తర్వాత నాతో కూడా వచ్చే ఒకే ఒక సంగతి నా క్రియలే. What the Lord does through me in this world. ఈ లోకంలో ప్రభు నా ద్వారా జరిగించిన విషయాలు. So I will work for God. నేను ప్రభు కొరకే పని చేస్తాను. Oh, let us take such a decision. అటువంటి తీర్మానం మనం చేస్తాం. Yes, death is a gain, and it is a pleasant thing for a believer. అప్పుడు మరణము అదెంతో మేలుకరమైనటువంటి సంతోషకరమైన సంగతిగా విశ్వాసికి ఉంటుంది. We all know about Thomas Alva Edison. మనకందరికీ థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మనకు తెలుసు. When he was dying in 1931, 1931 ఆ సంవత్సరంలో ఆయన చనిపోయినప్పుడు, we all know he is a well-known scientist. ఆయన మనకందరికి తెలిసినట్లుగా ఎంతో గొప్ప శాస్త్రవేత్తగా He ఉన్నాడు. discovered the electricity, ఆయన యొక్క విద్యుత్తును కనుగొన్నాడు. the sound recording and all these ఈ things, యొక్క సౌండ్ రికార్డ్ చేసే సిస్టమ్ ఇవన్నీ even the కనుగొన్నాడు. motion pictures and the mass communication, all these things. తర్వాత ఈ మాస్ కమ్యూనికేషన్, తర్వాత మోషన్ పిక్చర్స్ ఇవన్నీ కూడా ఆయన కనుక్కున్నాడు. On 18th October 1931, when he was on his deathbed, అక్టోబర్ 18వ తారీఖు 1931 ఆయన మరణము పడకపైన ఉన్నప్పుడు, that is in New Jersey, USA. యుఎస్ లో ఉన్నటువంటి న్యూ జెర్సీ ప్రాంతంలో, His second wife, that is her name was Mine Miller, ఆయన రెండో భార్య మైన్ మిల్లర్ అనేటువంటి ఆమె, and he was struggling ఆయన బాధపడుతున్నాడు. and leaning on his face, ఆయన ముఖంపై ఆనుకొని and she asked a question. ఆమె ఒక ప్రశ్న అడిగింది. Are you suffering? నువ్వు శ్రమ పడుతున్నావా? Are you suffering? నువ్వు కష్టపడుతున్నావా, శ్రమ పడుతున్నావా? The answer from Thomas Alva Edison was, థామస్ ఆల్వా ఎడిసన్ ఇచ్చినటువంటి సమాధానము, I am not suffering, I am waiting. నేను శ్రమ పడటం లేదు, వేచి ఉన్నాను అంటున్నాడు. Then softly he spoke his last words. ఆయన చివరిగా నెమ్మది ఆయన చివరి మాటలు చెప్పాడు. He is waiting means probably there was much rush there in heaven. ఆయన వేచి ఉన్నాడంటే పరలోక రాజ్యంలో ఎంతో గొప్ప, అంటే చాలా మంది ఉన్నారేమో. Just now I was sharing with one brother. ఒక సోదరునితో ఇది వరకు పంచుకుంటూ Though వచ్చినాను. you prayed so much to die, why you are not dead? No. He is asking me. అంటే ఎంతో చనిపోవాలని ప్రార్థించినా ఇంకెందుకు చనిపోలేదని అడుగుతా I వచ్చి, wanted to go there, but I could not push the crowd because of Corona. They pushed me back. నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను, అక్కడ ఉన్నటువంటి సమూహము కరోనాను బట్టి వారు నన్ను వెనక్కి దోసేస్తున్నారని. Because of Corona, the crowd is so much there at heaven, because in Hebron only we all know more than 30-40 servants of God died, many believers. So many people died. ఈ కరోనాను బట్టి ఎంతో సమూహము ఆ పరలోక రాజ్యంలో ఉంటా వచ్చింది. మనకు తెలిసినట్లుగా 30-40 మంది దేవుని సేవకులే మహిమలోనికి All of పిలువబడ్డారు. a sudden there was a big crowd there. అకస్మాత్తుగా చూస్తే పరలోకంలో ఎంతో గొప్ప సమూహం ఉంది. I too wanted to somehow push myself inside, but I could not push. They pushed me back and I have fallen on the earth నేను again. ఏదో రీతిగా లోపలికి చొచ్చుకొని పోవాలనుకున్నాను, కానీ వారు నన్ను వెనక్కి నెట్టేస్తే నేను తిరిగి మళ్ళీ భూమి మీదకి So వచ్చేసాను. very softly the last words of that scientist, he is a believer, the last words were, ఆయన నెమ్మదిగా ఆ యొక్క శాస్త్రవేత్త విశ్వాసి ఆయన చివరి మాటలు చెప్తా he వచ్చినాడు. answered his wife, I am waiting. ఆయన తన భార్యతో చెప్పినటువంటి సమాధానము, నేను వేచి ఉన్నాను. Finally he said, it's beautiful over there. With those last words, he
he left this world. ఆయన చివరిగా చెప్పినటువంటి మాట అక్కడ ఎంతో సౌందర్యవంతంగా కనబడతా ఉంది అని చెప్పి తన ప్రాణమును విడిచిపెట్టాడు. Brothers and sisters, ప్రియమైనటువంటి సోదర సోదరి, heaven is a wonderful place. పరలోక రాజ్యము అద్భుతమైన స్థలం, Wonderful place. అద్భుతమైన స్థలం అది. Going there really it is a privilege. అక్కడికి వెళ్ళటము అదెంతో గొప్ప ఆధిక్యత. Going there quickly is a much more great privilege. అక్కడికి త్వరగా వెళ్ళటం కూడా ఎంతో గొప్ప ఆధిక్యత. So for a believer, death is a gain. ఒక విశ్వాసికి మరణం అది మేలుకరమైన It సంగతి, is a pleasant thing. అది సంతోషకరమైన It is a విషయం. relief from all the earthly pain. భూ సంబంధమైన బాధలు నొప్పిలు అన్నిటి నుండి కూడా అది ఉపశమనాన్ని ఇచ్చేది. So this morning, ఈ ఉదయకాల సమయంలో Mrs. Lalita Walter has entered into that glorious abode. లలిత వాల్టర్ గారు ఆ మహిమాయుక్తమైనటువంటి నివాసంలోనికి ఆమె ప్రవేశించింది. And by gathering around his mortal remains, as I already told you, let us take a decision. I want to work for God more and more in the remaining part of my life. తన భౌతికాయం చుట్టూ చేరి వచ్చినటువంటి మనము మిగిలినటువంటి మన యొక్క జీవితంలో ఇంకా అధికముగా ఆయన కొరకు పని చేస్తామన్నటువంటి తీర్మానాన్ని మనం చేసుకుంటాం. Along with Paul, we can shout, "O death, where is thy sting? O grave, where is thy victory?" పౌలుతో కూడా మనం కూడా కలిసి ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని మనం కూడా చెప్తాం. Death cannot do any harm to a believer. ఎందుకంటే ఈ యొక్క మరణం ఒక విశ్వాసికి ఏ హాని కూడా చేయలేదు. It is a promotion. అది పదోన్నతి, అంటే వేరే స్థలాల్లోనికి వెళ్ళటము. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.